హలో రౌడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ అప్డేట్స్. ఇట్స్ గోనా ఇంట్రెస్టింగ్ అండ్ ఛానల్ కొత్తగా వచ్చింటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్ పెట్టుకొని బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. స్క్విడ్ గేమ్ సీజన్ 2 దీనికోసం ప్రపంచం మొత్తం ఎప్పటి నుంచి ఎగిలి వెయిట్ చేసింది అండ్ ఫైనల్ మనకి దిస్ ఇయర్ అయితే మనకి రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ రీసెంట్ గా మనకి ఫస్ట్ లుక్స్ అయితే మనకి రిలీజ్ చేశారు. అండ్ కమ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్. సైన్ ద మూవీ రైట్ నో మీకు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ఎవరైతే థియేటర్స్ మిస్ అయిపోయారో వాచ్ చేయండి. రివ్యూ కంటే మటుకు మన ఛానల్ అప్లోడ్ చేశాను, అది కూడా చెక్ చేయండి. అండ్ ది నెక్స్ట్ వన్ మీకు February 9th నుంచి క్యాప్టెన్ మిల్లర్ రీసెంట్గానే తెలుగు రిలీజ్ అయింది. క్యాప్టెన్ మిల్లర్ మీకు Feb 9th నుంచి అమెజాన్ ప్రైమ్లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ లాంగ్వేజ్ కాకుండా రిమైనింగ్ మొత్తం మీకు వస్తాయి అనమాట. అండ్ ది నెక్స్ట్ వన్ రీసెంట్గా మనం అప్డేట్స్లో డిస్కస్ చేస్తున్నాం రవితేజ గారు అందీప్ గారి కాంబినేషన్. మనకి మ్యూజిక్ అయితే మన భీమ్స్ గారు అయితే ఇస్తున్నారు అనమాట. రీసెంట్గా అయితే చాలా మంచి ఫార్ములా అయితే ఉన్నారు. సాంగ్స్ కూడా ప్రతిదీ చాలా బాగుంటున్నాయి. అండ్ ది సేమ్ టైం ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఒక మంచి ప్యాకేజ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అనుదీప్ గారు కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలి. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, రీసెంట్ గా మనం దేవర గురించి డిస్కస్ చేస్తున్నాం, అది పోస్ట్ పోన్ అయిపోయింది. దాని ప్లేస్ లో మనకి విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతుంది ఆన్ 5th April. రీసెంట్ గా మీకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. టాలీవుడ్ లో మనకి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అయితే రాబోతుంది అనమాట. పీరియడ్ ఫ్యామిలీ డ్రామా ప్రొడ్యూస్డ్ బై మన యూవీ క్రియేషన్స్. హీరోగా మన శర్వానంద్ గారు, ఫీమేల్ లీడ్ లో మనకి మాల్విక నాయర్ అండ్ గిబ్రన్. అండ్ మనకి ఈ మూవీని డైరెక్షన్ చేస్తుంది అభిలాష్ రెడ్డి గారు అనమాట. ఏదైతే జరగకూడదో అదే జరిగిందనమాట. రీసెంట్గా లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం. గామిది ఫస్ట్ లుక్ అనేది కొంచెం కొత్తది రిలీజ్ చేస్తే బాగుంటుంది. బట్ రీసెంట్గా చూసిన వాళ్ళకి దీనికి పెద్దగా తేడా లేదు. ఇట్స్ డీసెంట్ అనిపించింది. సో కొత్తది రిలీజ్ చేస్తుంటే బాగుంటుంది అబ్బా ఇంకొంచెం. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చెప్పొచ్చు. మన శివరాజ్ కుమార్ గారు డైరెక్టెడ్ బై మన సప్త సాగరాలు దాటి సైడ్ బి హేమంత్ గారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే మనకి మూవీ వస్తుంది అనమాట. పీరియడ్ యాక్షన్ డ్రామా. ఆల్ రైట్, ఓకే చూద్దాం ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మొదట్లో ఏదో కొంచెం ఆ పోస్టర్స్ ద్వారా మంచి కిక్ అండ్ హై వైబ్ అయితే వచ్చిందన్నమాట. కానీ టీజర్లో అంత పెద్ద సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. అంటే రియాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కానీ ఆ మెయిన్ కంటెంట్ పెద్దగా అనిపించలేదు అనమాట. ఆ హారర్ వైబ్ అనేది. ఇప్పుడు మనకి February 15th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. మన మమ్ముట్టి గారి బ్రహ్మయుగం. నాకైతే ఫిక్స్ అయిపోయాను అబ్బా, సినిమా అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా మనకి 12 అన్న హారర్ వైబ్ అనేది కొంచెం గట్టిగా ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా ముఖం మీద చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన వీడియో కంటెంట్ కంటే పోస్టర్లు బాగున్నాయి అబ్బా, సింపుల్గా అంతే. అండ్ నెక్స్ట్ 1-2 మూవీస్ పోస్ట్ పోన్. అబ్బా ఇది ప్రతి వీక్ మనం ఒక పోస్ట్ పోన్ గురించి బాగా డిస్కస్ చేస్తున్నాం అబ్బా ఈ మధ్య. ఫస్ట్ వన్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఇది మనకి యాక్చువల్గా February 16th కదా ప్లాన్ చేసింది, బట్ అది పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట. ఇంకా VFX వర్క్స్ అనేవి చాలా డిలే అయినాయి. February 16th నుంచి మనకి పోస్ట్ పోన్ అయిపోయి 1st March అయితే మనకి రిలీజ్ అవుతుంది. అండ్ రెండో మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. దీంట్లో ఫస్ట్ మీకు అప్డేట్ చెప్పాలి. రీసెంట్గా మీకు ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే ఈశ్వర్ రెబ్బా గారు మనకి ఐటమ్ సాంగ్లో పార్టిసిపేట్ చేశారు. బట్ ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల షూట్ చేసింది కూడా వాళ్ళు ఇంకా తీసి పక్కన పెట్టేసి మనకి బాలీవుడ్ యాక్ట్రెస్ ఆయిషా ఖాన్ గారిని తీసుకొచ్చి షూట్ కూడా చేసేసారు, కంప్లీట్ కూడా చేసేసారు అనమాట ఆ స్పెషల్ ఐటమ్ సాంగ్ అనేది. సో దాట్ ఈస్ ది న్యూస్. అండ్ మూవీ అనేది మనకి 8th March రిలీజ్ అవ్వట్లేదు, పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకెప్పుడు వస్తుంది అనేది ఇంక ఈసారి డేట్ అనౌన్స్ చేస్తే మటుకు అన్ని వర్క్స్ అంటే షూటింగ్ కూడా ఇంకొంచెం చేయాలి, అది కూడా బ్యాలెన్స్ ఉందన్నమాట. అది సేమ్ టైం మ్యూజిక్ వర్క్స్ కూడా. సో ఇంకా మొత్తం ప్రాపర్గా రెడీ అయిన తర్వాతే వాళ్ళు ఇంకా డేట్ అయితే ఇస్తారు. సో ఇది కూడా పోస్ట్ పోన్ అయిపోయింది 2 మూవీస్ మొత్తానికి. మూవింగ్ అవుట్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ నుంచి మనం నాని గారి దగ్గర నుంచి కొంచెం బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ చూసే అవకాశం కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మనకి DVV గారి ప్రొడక్షన్ హౌస్లో సుజిత్ గారు అండ్ నాని గారి కాంబినేషన్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ సెట్ అయిపోయింది. అండ్ షూటింగ్ ఎప్పుడు బిగిన్ చేస్తారనే విషయానికి వచ్చేస్తే రైట్ మనకి OG రిలీజ్ అవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ని స్టార్ట్ చేసి అంతా ఫినిష్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ చేస్తారనమాట. షూటింగ్ అనేది మటుకు నెక్స్ట్ ఇయర్. అంటే సుజిత్ గారు ఈ వర్క్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్క్రిప్ట్ వర్క్ ఫైనలైజ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్రాపర్గా అది విషయం అయితే కాంబినేషన్ అయితే లాగ్ అయిపోయింది, దాంట్లో ఏ డౌట్ లేదు. సో బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనకు వస్తున్న వివేక్ ఆత్రేయ గారితో చిన్నపాటి సూపర్ హీరో టచ్ లాంటిది ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా వీరన్ అనుకోవచ్చా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో అట్లానే తర్వాత మనకి మళ్ళీ దసరా మూవీ డైరెక్టర్తో శ్రీకాంత్ గారితో కూడా ఉందన్నమాట. సో ఇట్లా అది కూడా కొంచెం యాక్షన్ మిక్స్ అయి ఉంటుంది. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ కొంచెం యాక్షన్ వస్తున్నాయి అనమాట. అంతే నెక్స్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్ గారి కాంబినేషన్ వస్తున్న మూవీ OG. మనకి రిలీజ్ డేట్ అయితే 27th September అయితే మనకి లాక్ చేసుకున్నారు అనమాట. అండ్ షూట్ గురించి అయితే మనకి కేవలం 20-25 days మాత్రమే బ్యాలెన్స్ ఉంది మన పవన్ కళ్యాణ్ గారిది. ఎప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోతాయో వస్తారు, షూట్ చేస్తారు, అయిపోద్ది, బస్ అయిపోద్ది. ఇంకా మనకి 27th కల్లా ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఎటువంటి డిలే అయితే లేదు. ఇంక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ OG 20-25 days అయిపోయిన తర్వాత ఆయనకి నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నేనైతే
ఏ ప్రాజెక్టులు కొత్తవి ఒప్పుకోకుండా, పాతవి కూడా ఏవి చేయకుండా, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి అంటే ఈ ఓజీ అయిపోయిన తర్వాత హరిహర వీరమ్మలుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షూటింగ్ మొత్తం ఫినిష్ చేసేదాకా ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా, ఉస్తాద్ని కూడా కదిలీకుండా ఫస్ట్ హరిహర వీరమ్మలు కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఏదన్నా చేస్తే చాలా న్యాయంగా ఉంటుంది. లేదంటే ఆయన దారుణంగా మోసం చేస్తున్నట్టు, అన్యాయం చేస్తున్నట్టే. అంతే అంతే. ఈ హరిహర వీరమ్మలకి వెళ్ళకుండా దేనికి పోయినా కానీ అంతే. ఎందుకంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు భయ్య. నాకు తెలిసి ఆయనకి డబ్బుల పరంగా తడిసి మోపిడి అయిపోయి ఉండిద్ది, బిల్లు ఎక్కడికో వాచిపోయి ఉండిద్ది, మామూలు వాచిపోవడం కాదు. సో ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ బై మనకి ఓజీ అయిపోయిన తర్వాత ఎమ్మటనే వద్దు నెక్స్ట్ సంక్రాంతికి అంటే వద్దు, బాగోదు, మనకి చిరంజీవి గారు ఉంది కాబట్టి మంచి సమ్మర్కి అంటే 2025 సమ్మర్కి ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇంకా హరిహర వీరమ్మలు అంటే ఫాస్ట్గా చక్క కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే, అంటే ఇంకా ఒక ప్రొడ్యూసర్ మీద అన్ని సంవత్సరాల పాటు, అది కూడా హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో కొండలు, రాజ్యాలు, ఈ అమ్మో విల్లు వాసిపోయింది భయ్య, మామూలు కూడా తలకని చెప్పి. సో హోప్ ఓజేపీ నమ్మటం ఇంకా దేన్ని ముట్టుకోకుండా స్ట్రైట్గా దీంట్లోకి వచ్చేసి ఆయన కంప్లీట్ చేస్తే ఆయనకి చాలా భారం తగ్గిపోద్ది అబ్బా ముందు. అంటే ఏ బ్రో లాంటి మూవీనో లేదంటే ఉస్తాద్ మూవీనో అంటే షూటింగ్ ఓన్లీ షూటింగ్ ఖర్చులు అంటే పెద్దగా ఏమి ఉండవు భయ్య. అంటే దీంతో కంపేర్ చేస్తే హరిహర వీరమ్మలు కంపేర్ చేస్తే పెద్దగా అనిపిస్తుంది. కానీ హరిహర వీరమ్మలు అంటే సెటిల్ అయ్యాలి, కాస్ట్యూములు, మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, మైండ్ దొబ్బిద్ది భయ్య. పాప ఇన్ని సంవత్సరాలు ఓపిక బట్టి ఉన్నారంటే ఆయన మెచ్చుకోవచ్చు, 100% మెచ్చుకోవచ్చు. సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మెచ్చుకోవచ్చు అంటున్నాను. అంత ఓపికగా ఉంటాం, ఎటువంటి గోల్ చేయకుండా. ఇప్పుడు ఇంక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత షూటింగ్ చేయకపోతే మనం నిజంగా మోసం చేసినట్టే. ఇంకా అంటే ఇది పక్కన పెట్టి మళ్ళీ వేరే వెళ్ళి అవి ఫినిష్ చేసి వస్తా అంటే మోసం చేసినట్టే అంతే. ఇంకా ఎందుకంటే ఇంకెంతకాలం ఊపి పడతారు భయ్య. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. 400 కోట్ల బడ్జెట్, మన రామ్ చరణ్ గారితో సుకుమార్ గారి కాంబినేషన్ వస్తున్న మూవీ. 400 కోట్ల బడ్జెట్ మరి చెప్పడానికి కూడా ఒక అర్థం ఉండాలి. 400 కోట్ల బడ్జెట్ అంటే రామాయణాన్ని తీస్తున్నారా, లేదంటే కనుక అవుట్ అండ్ అవుట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి యాక్షన్ మూవీ ఏమన్నా తీస్తున్నారా, లేదంటే పీరియాడిక్ పెద్ద రాజ్యాలు ఇవన్నీ ఏమన్నా పెట్టి తీస్తున్నారు ఏమన్నా అంత అవటానికి. జానర్ గురించి ఇప్పుడు ఈ జానర్స్ అయితే అసలు కాదు భయ్య, అది కన్ఫర్మ్, ఇదైతే కాదు. అండ్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్లో మూవీ అయితే ఉంది, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ 400 కోట్ల బడ్జెట్ పెట్టి అంత రేంజ్ స్టోరీ అంత హ్యూజ్ ఉన్నది అయితే కాదు, ఇది క్లారిటీ ఇస్తారు. సో అది విషయం. అయితే ఇంకా గట్టిగా చెప్పాలంటే బాహుబలి పార్ట్ 1 ఉంది, చూసారా? బాహుబలి పార్ట్ 1కే కాలేదు భయ్య 400 కోట్లు. దీనమ్మ మరీ నమ్మలు ఎట్టబడితే వేసేస్తారు కామెడీగా. అంతే నెక్స్ట్ వన్, చిరంజీవి గారి విశ్వంబర మనకి 10th Jan రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి. ముందుగానే మంచిగా డేట్ అనౌన్స్ చేసి లాక్ చేసుకున్నారు అనమాట. అట్ ది సేమ్ టైం డేట్స్ పరంగా కూడా ఇప్పటి నుంచే అదంతా జరుగుతూ ఉంటుంది స్లోగా. ఇంకా ఆ టైంకి వచ్చేసరికి బీభత్సమైన డేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఈసారి సంక్రాంతికి మట్టుకు అందరూ ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు ఎవరు వస్తున్నామా అని చెప్పేసి. అంతే నెక్స్ట్ వన్, గేమ్ చేంజర్. మనకి February 16th నుంచి మీకు యాక్షన్ సీక్వెన్స్ అయితే మీకు షూట్ చేస్తారనమాట ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా మనకి కొరియోగ్రఫీ చేస్తుంది సలార్ అండ్ KGF కి పనిచేసిన అన్బర్ మాస్టర్స్ అనమాట. ఈ ఒక్క షెడ్యూల్ అనేది దాదాపుగా 15 days పాటు జరుగుతుంది. అంతే నెక్స్ట్ వన్, కల్కి. అమ్మో కల్కి అంటే ఎంతమంది షేర్ చేస్తున్నారు మా మీరు ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా ప్రతిరోజు షేర్లు చేస్తూనే ఉన్నారు. ఆ క్యాస్ట్ గురించి మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా ఇన్ ది కమింగ్ డేస్. ఎన్టీఆర్ గారు మాత్రం అస్సలు లేరు. అండ్ ఇంకా టీజర్ విషయానికి వచ్చేస్తే రీసెంట్గా బాగా హల్చల్ అవుతుంది. మనకి వన్ ఆఫ్ ది బిగ్ అండ్ ఫేమస్ ఈవెంట్ మనకి ఫారిన్ కంట్రీస్లో జరిగేది సూపర్ బౌల్ అనమాట. అది ఫిబ్రవరిలో మనకి జరుగుతుంది. సో ఆ ఈవెంట్లో మనకి కలికి టీజర్ని ప్లే చేస్తారని చెప్పేసి బాగా న్యూస్లు బాగా వస్తున్నాయి. సో అబ్సల్యూట్లీ బుల్షిట్ ఫేక్ న్యూస్. ఎందుకంటే $7 million అయితే మీరు ఖర్చు పెట్టాలి జస్ట్ ఫర్ ది 30 seconds వీడియోకి. అంటే 58,20,00,000 దాకా 30 secondsకి. అంతే. ప్రొడక్షన్ హౌస్ అన్ని కోట్లు దానికి పెట్టి ఆ 30 seconds వీడియో ప్లే చేసేదానికి శుభ్రంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వేరే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు స్వయంగా ఇంటర్వ్యూస్ ఇచ్చి అక్కడ వాళ్ళు ప్రమోషన్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్తో కంప్లీట్ ప్యాకేజ్ మ్యాన్. ఎందుకంటే మనకి RRR మూవీకి ఆస్కార్కి ఖర్చిన ప్రమోషన్స్ అనేవి వాళ్ళు అంటే అడుగులు అడిగేసుకుంటా నిదానంగా ప్రతిదీ చెక్ చేసుకుంటా కాన్షియస్గా మనీ ఖర్చు పెట్టిన దానికి 10 to 15 మధ్యలో అయింది అంతే, అంతకుమించి ఇంకెక్కువ కాలేదు. సో ఈ 58 కోట్లు దానికి ఖర్చు పెట్టే బదులు ఎట్లాగో వీళ్ళు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి శుభ్రంగా అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా రీచ్ ఉంటుంది అనమాట. దానికి ఇంకా 30 seconds దానికి ప్లే చేసుకునే కాడికి. సో ఇది బుల్షిట్ ఫేక్ న్యూసే, నమ్మొద్దు. అండ్ కమింగ్ టు ది సలార్ 2. ఇప్పుడు రైట్ నో కోటల గారిది మీకు రీసెంట్గా స్పెషల్గా ఒక వీడియో పెట్టి చేశాను. సో ఇప్పుడు మనకి దేవరాకి ఆన్ గోయింగ్ సిచ్యువేషన్స్ వల్ల సలార్ 2 షూట్ బిగిన్ అయ్యే అవకాశం కొంచెం సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. దీనికి అడ్వాంటేజ్గా మారింది సలార్ 2కి. ఇప్పుడు దేవరాకి
షూట్ చేయాలి, షూట్ బ్యాలెన్స్ ఉంది. ఆ సైఫ్ అలీ ఖాన్ గారు మళ్ళీ కోలుకొని రావాలి, ఆయన్ని షూట్ చేసుకోవాలి, సాంగ్ షూట్ చేసుకోవాలి, టాక్ అబౌట్ ఎక్సెట్రా, అండ్ కొత్త రిలీజ్ డేట్ని లాక్ చేసుకోవాలి. రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడం అంటే ఇంక సమ్మర్ దాటిపోయింది, ఇంకా వాళ్ళకి ఏప్రిల్ పోయింది, ఇంక సమ్మర్ తర్వాత వస్తారనమాట. ఇంత డిలే అయితే పడిపోయింది, అండ్ మనకి సలార్ 2 షూట్ అనేది బిగిన్ చేసే అవకాశం కొంచెం ఎక్కువ కనిపిస్తుంది దీనివల్ల. అండ్ దాంతోపాటు ప్రశాంత్ నీల్ గారు వెయిట్ చేసిన పని లేదబ్బా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు హ్యాపీగా ఆ దేవరా మూవీని షూట్ చేసేసుకొని కొత్త రిలీజ్ అనౌన్స్ చేసుకొని రిలీజ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైం అయినా కానీ పర్లేదు. తర్వాత ఆయన మళ్ళీ వార్ 2 షూటింగ్ కూడా వెళ్ళాలన్నమాట. సో దేవరా రిలీజ్, వార్ 2 రిలీజ్, ఇవన్నీ అయిపోయేసరికి హ్యాపీగా సలార్ 2 షూట్ అయింది, రిలీజ్ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఇంకా ఎవరు ఇక్కడ వెయిట్ చేసిన పని ఉండదు అనమాట ప్రత్యేకంగా. సో అప్పుడు ఈజీగా ఎన్టీఆర్ గారు ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఇందేమో ఆఫ్టర్ సలార్ 2 రిలీజ్ అయిపోతుంది, ఎన్టీఆర్ గారిది కూడా దేవరా ఫినిష్ అయిపోతుంది, వార్ 2 ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఇంకా నీల్ గారితో వెనక్కి కొలాబరేట్ అవ్వచ్చు. ఇదే టైంలో కొరటాల గారు దేవరా 2ది ఇంకా ప్రాపర్గా రెడీ చేసుకున్న హైప్కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ స్టోరీలో ఇంకా ఆయన కూడా రెడీ అయిపోవచ్చు అనమాట. సో ఇట్లా ఇంకా ఎవరు కూడా వెయిట్ చేసిన పని ఉండదు ప్రత్యేకంగా. సో రైట్ నా సిచ్యువేషన్ అయితే ఇదనమాట. ఇంకొన్ని ఫ్యూ డేస్ ఆగితే మనకి ప్రాపర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా సలార్ 2 గురించి అయితే. సో మోస్ట్ అడ్వాంటేజ్ అయితే సలార్ 2కే ఉంది, షూట్ని బిగిన్ చేసే అవకాశం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది రామాయణ్. మనకి రాముడిగా రణబీర్ కపూర్ గారు, సీతగా మనకి సాయి పల్లవి గారు, రావణాసురుడుగా మన యశ్ గారు, హనుమంతుడిగా మనకి హనుమంతుడు రోల్లో మనకి సన్నీ డియోల్ గారు అయితే ఇన్ ది కన్సిడరేషన్ లిస్ట్ అనమాట. నాకైతే మైండ్ దొబ్బింది, ఎందుకంటే నాకు ఎందుకు ఆయన ఊహించుకోలేకపోతున్నాను అసలు ఆ రోల్లో. మరి అసలు హనుమంతుడి రోల్లో ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. అండ్ మనకి విభీషణ రోల్లో అయితే మన విజయ్ సేతుపతి గారిని తీసుకుందని చెప్పేసి టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫైనల్ స్టేజ్. హనుమంతుడి రోల్ అట్ ది సేమ్ టైం విభీషణ, ఇద్దరిది కూడా ఫైనల్ స్టేజ్ అయితే ఉన్నాయన్నమాట టాక్స్ అనేవి. ఓకే విభీషణ అంటే ఓకే, బట్ హనుమంతుడి రోల్ ఎందుకు నాకు అసలు ఏమో అసలు రాట్ల మైండ్లో ఊహించుకోలేకపోతున్నా ఏంటో. సార్ ఇది కరెంట్ సిచ్యువేషన్ అన్నమాట రామాయణం గురించి. వాళ్ళు తీసే బాలీవుడ్లోది మనకి షూటింగ్ అనేది మార్చ్ ఏప్రిల్లో మనకి బిగిన్ అవుతుంది. వెల్ రావీస్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్ అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next one.